మనం ఫస్ట్ కష్టపడకుండా డబ్బులు వచ్చేయాలి అనేటువంటి ఆశలోకి వెళ్ళవద్దు. లలిత జ్యువెలరీ వాడు చెప్పేది 100% కాదు, డబ్బులు ఊరికే రావు. ఫస్ట్ మాకు అర్థం కాలేదు, కానీ హీఈస్ మోర్ దాన్ 100% హీఈస్ రైట్. డబ్బులు ఊరికే రావు. శ్రమ లేని పైసలు ఎప్పుడు కూడా ఫ్రాడే ఉంటాయి. తర్వాత దేనికి అనవసరంగా భయపడకండి. ఒక కాల్ వచ్చిందంటే మీకు వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. అనవసరమైన కాల్స్కి మీరు స్పందించాల్సిన అవసరం లేదు. ఏదైతే సోషల్ మీడియా కానీ లేకపోతే ఇంటర్నెట్ వాడకం కానీ అవసరానికి మించి వాడవద్దు. మీ వ్యక్తిగత సమాచారము ఎవ్వరికీ కూడా షేర్ చేసుకోకండి. అది మీరు ఉపయోగించే గ్యాడ్జెట్స్ యొక్క పాస్వర్డ్ అయినా కావచ్చు, మీ ఆధార్ కార్డ్ అయినా కావచ్చు, మీ పాన్ నెంబర్ కావచ్చు, మీ ఫోన్ నెంబర్ అయినా కావచ్చు. ఎక్కడో జార్ఖండ్లో ఉన్నవాడికి మీ ఫోన్ నెంబర్ అవసరం లేదు కదా. మీ ఊరు, మీ సొసైటీ, మీ దీంట్లో ఉన్నవాళ్ళు. ఆధార్ కార్డు కూడా మీరు పూర్తిగా 12 డిజిట్స్ ఉపయోగించి ఇవ్వాల్సిన అవసరం లేదు. మాస్క్డ్ ఆధార్ కార్డ్ అని ఉంది. మీరు దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. సో మీరు వాడేటప్పుడు కొన్ని చోట్ల ఆధార్ కార్డు మ్యాండేటరీ అన్న చోట మాస్క్డ్ ఆధార్ కార్డు వాడండి, కానీ ఈ ఒరిజినల్ ఆధార్ కార్డు వాడద్దు. మీ మొబైల్ ఫోన్ కానివ్వండి, మీ ల్యాప్టాప్ కానివ్వండి, కానీ ఎనీ గ్యాడ్జెట్ పాస్వర్డ్ దయచేసి 1 2 3 ఆల్ 9s ఆల్ 4s మన డేట్ ఆఫ్ బర్త్ ఇవి వచ్చే విధంగా కాకుండా ఒక క్లిష్ట ఎదుటివాడు ఊహించడానికి కూడా క్లిష్ట ఉండేటట్టు మనం ఇది పెడతాము. ఎన్, ఎస్, ఎమ్. 4 ఫోన్లు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను ఓపెన్ చేస్తా. ఏం నాకు పెద్ద ప్రయోజనం లేదు. ఈయన పేరు ఏం పేరు? నాగేశ్వరరావు. మ్యాక్సిమం వాళ్ళ మేడం పేరు ఏం పేరు? కనకదుర్గ. అయితే ఎం అన్న ఉంటుంది, లేకపోతే కే అన్న ఉంటుంది. నొక్కి చూడండి, ఖచ్చితంగా రెండిట్లోనే ఉంటుంది. లేదా వాళ్ళ పిల్లల పేర్లు, వాళ్ళ కూతురు ప్రీతి అనుకోండి, ప్రీతి ఉందనుకోండి, అది పి మీద వేస్తే ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. అవుతుందా కాదా? ఇట్లాంటి కామన్ పెట్టద్దు. ల్యాప్టాప్ కానీ మీ డెస్క్టాప్ కానీ 12 డిజిట్స్ ఉంటూ న్యూమరికల్స్ ఉండాలి, అప్పర్ క్లాస్ లోయర్ క్లాస్ ఆల్ఫాబెట్స్ ఉండాలి, సింబల్స్ ఉంటాయి కదా, $, @ ఆ నెంబర్లని, ఇవన్నీ ఉంటున్నటువంటి 12 అంకెల 12 ఉన్నటువంటిది అయితే ద మోస్ట్ సేఫెస్ట్. అయినా ప్రతి 3 నెలలకి దయచేసి మార్చుకోండి. ఎక్కడ పడితే అక్కడ కూపన్లు నింపి మన అనవసరమైన సమాచారాలు, మన ఫోన్ నెంబరు, మన ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబరు, ఏది పడితే ఆ లింక్ నొక్కకండి. ఒకడు నీకు సంపాదన మార్గం చూపిస్తున్నాడు అంటే వాడు చేతకాక కాదు, అదేదో వాడు చేసుకోక కాదు, నిన్ను మోసం చేయడానికి మాత్రమే, నిన్ను ప్రలోభ పెట్టడానికి మాత్రమే. ఇది మొత్తం నేను ఎందుకు చెప్పాను? మీ అందరికి ఇది ఎందుకు చెప్పాను? దీంట్లో నా స్వార్థం ఉంది. ఎందుకంటే నేను 1000 మంది దగ్గరికి వెళ్ళలేను కాబట్టి మీ 10 మంది దగ్గరికి వచ్చి 1000 మంది దగ్గరికి వెళ్తున్నా. అది నా స్వలాభం. అంటే ఐ మీన్ ఏంటంటే, నేను చేయాల్సిన పని ఏదైతే ఉందో నేను మీ ద్వారా చేయించుకుంటున్నాను. అలాగే వాళ్ళు మోసం చేయాల్సుకున్న దానికి మీకు ఎరవేసి ఆశపడవద్దు, భయపడవద్దు. ఆశలో రెండో రకం కూడా చెప్పే కదా, దాని జోలికి అసలు పోకండి. ఇంకోటి మ్యాట్రిమోనియస్, దయచేసి చెప్తున్నాను. మ్యాట్రిమోనీలో కొన్ని దురదృష్టం అంటే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత పార్ట్నర్ చనిపోయిన తర్వాత మనం వాళ్ళు బలవంతంగా మీరు ఒంటరిగా ఉండాలని అయితే అనలేం కదా. వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల పార్ట్నర్ని పేర్కొన్నప్పుడు మ్యాట్రిమోనీలో ఇస్తున్నారు. మ్యాట్రిమోనీలో ఇచ్చిన తర్వాత ఎవరో ఒకడు ఫోన్ చేసి మేము మ్యాట్రిమోనీలో చూసాము అని చెప్పేసి, ప్లీజ్. ఇంకొకటి, ఫేస్బుక్లో ఒక అపరిచితురాలు పరిచయం అయ్యి మన ఖమ్మంలో ఒక వ్యక్తికి
ఒక 6 నెలల పాటు ఒక సొంత కూతురు ఎట్లాగో మెదులుతుందో అట్లా మెదిలింది. నేను అంతకుముందు ఏం చెప్పాను ఫేస్‌బుక్‌లో అయితే వేరే కారణాలని చెప్పా కదా! ఇప్పుడు అట్లా కాదు. ఒక కూతురు, తండ్రి, ఒక మామ, కోడలు రిలేషన్ ఎంత ఆప్యాయంగా ఉంటుందో అట్లా ఉండి 40,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టించింది. సొంత కూతురుతోటి వాడు సొంత తండ్రితోటి సరిగ్గా ఉండదు. సొంత అన్నతోటి సరిగ్గా ఉండని వ్యక్తి పరాయి ఎవడో తెలవని వ్యక్తితోటి మామ, బాబాయ్, పిన్ని అంటే ఇందాక మీరు అడిగారు కదా! ఎన్ని రకాలు జరుగుతుందంటే చెప్పలేను. ఏ రక చీమలు ఇంట్లోకి ఏ దారిలో వస్తాయంటే నేనేం చెప్పనండి. గాలి ఎటు నుంచి వస్తుందంటే కొంచెం కిటికీల నుంచి కాదు. ఎక్కడ రంధ్రం ఉందో అక్కడి నుంచి వస్తాయి.